हरिः ॐ श्रीमते रामानुजाय नमः। భాగవతోత్తములందరికీ దాసోహాలు. తిరువాయిమొഴി మహాప్రబంధంలో మనం 6వ పాశురం మొదటి పత్తులోది అనుసంధానం చేసి స్వామివారి సన్నిధిలో విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడవేద సాగరం. 6వ పాశురాన్ని ఇలా అనుసంధానం చేస్తున్నారు పెద్దలు. நின்னனர் இருந்தனர் கிடந்தனர் திரிந்தினர் நின்னிலர் இருந்திலர் கிடந்திலர் திரிந்திலர் எண்ணுமோரியல்வினர் என நினவறியவர் எண்ணுமோரியல்வடு నిన్న వెంతిడరే. ఇది 6వ పాశురం. చూడండి, భగవంతుడు అన్నదానికి ఏ కొలత ఎవ్వరూ చెప్పలేరండి. దాన్ని నమ్మాళ్ళు వారు ఎంత చక్కగా అనుగ్రహిస్తున్నారు చూడండి. నిన్న లోకంలో ఉన్నటువంటి సకల ప్రాణులు నిలబడుటకు కారణభూతులు. ఇరుందనర్, అలాగనే ఆ ప్రాణులు కూర్చోడానికి కూడా కారణభూతులు. కిడందనర్, పడుకోవడానికి కూడా కారణభూతులు. తిరిందినర్, సంచరించడానికి కూడా స్వామి. నిన్నిలర్, అలా నిలవకుండుటకు ఆధారభూతుడే. ఇరుందిలర్, మళ్ళా కూర్చొనకుండా ఉండడానికి ఆధారభూతుడే. కిడిందిలర్, ఒకసారి ఆధారభూతుడు అతడే అంటున్నారు, ఇప్పుడు కాదు. కిడిందిలర్, పడుకొనకుండా ఉండడానికి కూడా కారణభూతుడు. తిరిందిలర్, అసలు సంచారం లేకుండా ఉండడానికి కూడా పరమాత్మే కారణం. ఎన్నుం, ఎల్లప్పుడు కూడా ఓ రియల్ ఇవరెవ అంటే ఒక మోస్తరు స్వభావం కలవారని నినయవర్. నినయనదియవర్, తలవడానికి కూడా అశక్యంగా ఉండేటువంటి వారు. ఎన్ను, ఎప్పుడు కూడా ఓ రియల్వడ్, ఈ విధమైనటువంటి వాడు అని నిర్ణయించడానికి అశక్యమైన ఒక స్వభావం. కాబట్టే అన్ని అవతారాలు వచ్చాయి. చిన్నవాడవుతాడు, పెద్దవాడవుతాడు, పరశురాముడవుతాడు, రాముడవుతాడు, మత్స్యమవుతాడు, కూర్మము. ఏ అవతారమైనా సరే ఇదే శ్రీయప్పతి అని చెప్పడానికి వీలు లేనట్లుగా కూర్చుంటాడు, నిల్చుంటాడు, కదులుతుంటాడు. అది కూడా కాకుండా ఆగిపోయి ఉంటాడు. ఏమిటండి ఈ స్వభావం? నిన్న ఇలాంటి ఒక స్వభావంతో ఉన్న శ్రీయప్పతి ఎంతిడ, నాకు వేద ప్రమాణముచే ఈ లక్షణాలన్నీ ఉన్నవాడే నాకు ఆశ్రయణీయుడు. భాగవతోత్తములారా, లోకంలో సమస్త ప్రాణుల యొక్క స్థితి, గతి, శయన సకల ప్రవృత్తులు కూడా స్థితిగతి శయనాది అభావ రూపాలైనటువంటి సకల నివృత్తులకు రెండిటికి కూడా కారణభూతుడై ఇలా స్వభావం గలవాడని తలచుకోవడానికి కూడా వీలు లేనటువంటి వాడు, మితిమించినటువంటి స్వభావాలు కలిగిన ఎవరు? ఆ శ్రీయప్పతే. కాబట్టే దేవతలు ఊహించలేకపోయారు పరమాత్మని, రాక్షసులు ఊహించలేకపోయారు. ఎవ్వరి ఊహలకు అందడండి అటువంటి మా స్వామి. ఆయన నిత్య నిర్దిష్టమై అపౌరుషేయమైనటువంటి వేదాల చేత ప్రమాణ సిద్ధుడు మా స్వామివారు అని ఈ పార్టులో
ఈ జగత్తు యొక్క ప్రవృత్తి నివృత్తులకు అతడే కారణము అని వేద ప్రామాణ్యంగా చెప్పబడింది ఈ పాశురం. భాగవతోత్తములారా, తరువాత పాశురం 7వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. దాన్ని కూడా చూద్దాం. திடவிசும் வெறிவழி நீர் நிலமிவ மிசை படற்பொருள் முழுவதுமாய் அவையவை தொறும் உடன்மிசை உயரென கரந்தெங்கும் பரந்துளன் சுடர்மிகு சுருதியுள் இவை உண்ட சுரனே. ఇది చక్కనైనటువంటి 7వ పాశురం. ఈ 7వ పాశురంలో ఆళ్వార్లు ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు. ఏమిటిట? పొరుల్ ముഴുవదుం, వస్తువులు అన్నిటికీ కూడా ఆ వస్తువులకు సత్తను, ఆ వస్తువులను సృష్టించి అవయవైతొరుం, ఆయా వస్తువులన్నిటిలో ఉడన్మిషై శరీరమందు ఉయరెన, ఒక జీవుడు ఎలా ఉంటాడో ఆ విధంగా కరంద్, ఆయన అమరి ఉంటాటండి. ఎంగుం పరంద్, అంతటా వస్తువుల్లో ఉండి, సుడర్ ప్రకాశంగా, మిగు సర్వోత్కృష్టమైన సురుదియుల్ వేదాలలో ఉళన్ ప్రతిపాద్యుడైనటువంటి శ్రీయప్పతి ఈ వస్తువునందు ప్రళయకాలమందు ఆరగించినటువంటి దేవత. భాగవతోత్తములారా, అంటే ఏం చెప్తున్నారంటే, ఈ పృథివ్యాది పంచభూతాలని ఇవే కాదు, ఇవి మళ్ళీ కొన్నిటిని సృష్టిస్తూ ఉంటాయి. వీటి వలన పుట్టినటువంటిది ఈ సకల చరాచరములో ఉన్న సృష్టి. అవి సమస్త వస్తువుల యందు ఎవ్వరికీ కనపడకుండా, ఇప్పుడు మన శరీరంలో కూడా చూడండి, జీవుడు ఎక్కడున్నారంటారు? ఒక పిన్నీసు పెట్టి మీ బొటన్ వేలుకు గుచ్చితే అమ్మో అంటాం. చేతి బొటన్ వేలు కాదు, కాలి చిటికిన వేలుకు గుచ్చండి అమ్మో అంటాం. ఎక్కడ కూర్చోండి అమ్మో అంటున్నావు. అంటే ఇంతకీ జీవుడు ఎక్కడున్నాడు? శిరస్సు దగ్గర నుండి, ఒక చిన్న వెంట్రుక దగ్గర నుండి పాదాల వరకు, అటు 2 చేతులు, కింద కాళ్ళు, మొత్తం నీ శరీరం అంతటా జీవుడు ఉన్నాడు. అయితే ఎక్కడ ఉన్నాడు చెప్పగలవా? అంటే అంతటా ఉన్నట్లుగానే ఈ సమస్తమైనటువంటి నిత్య నిర్దుష్టమై ప్రకాశిస్తున్నటువంటి వేదాల చేత చెప్పబడ్డ శ్రీయప్పతియే ప్రళయకాలమందు సర్వాన్ని తన గర్భంలో ఉంచుకుని రక్షించినటువంటి దేవాది దేవుడని ఈ పాశురంలో జగత్తు పరమాత్మకు శరీరము. పరమాత్మ శరీరి అంటే దాన్నంతా ధరించినవాడు అని శరీరి భావాన్ని చెప్పింది ఈ పాశురం. భాగవతోత్తములారా, 8వ పాశురం ఇలా చెప్తున్నారు ఆళ్వార్లు. సురరరివరునిలై విண்முதல் முழுவதும் பரன்முதலாயவை முழுதுண்ட பரபரன் புறமொரு மூன்னெறித்து அமரர்க்கும் அறிவியந்து అరనయనెన ఉలగழிత మైతుళనే. ఆహా, ఏమి పాశురమండి! ఏమంటున్నారు అంటే, సురర్ ఆరి వరు నిలై అంటే బ్రహ్మాది దేవతల చేత అరివరు తెలుసుకోవడానికి అశక్యమై అటువంటి నీలై స్వభావం గలవాడండి. బ్రహ్మాదులు కూడా స్వామివారిని ఇలాంటి వాడు అని చెప్పలేదు. ఏమయ్యా రామా బ్రహ్మాదులకైనా నీ మాయ తెలియవశమా
అని చక్కగా గానం చేస్తుంటారు కదా. ఆ విధంగా విన్ముదల్ ఇంకా చెప్తున్నారు, మూల ప్రకృతి మొదలైన ముழுవదుం సమస్త వస్తువులకు కూడా పరన్ముదలాయ్. నువ్వు ఏదైతే మూల ప్రకృతి అనుకుంటున్నావో దానికి కూడా స్వామివారే కారణం. అవై ముഴുదు ఆ వస్తువులను సంపూర్ణంగా ప్రళయకాలంలో ఉపసంహరించినటువంటి వాడు పరాత్పరుడైనటువంటి ఆ శ్రీయప్పతి అరనెన. లోకల్లో ఏం చెప్పుకుంటున్నారు, ప్రళయం ఎవరి ద్వారా వస్తుందంటే పరమశివుడు ద్వారా అని చెప్తున్నారు కదా. ఆ రుద్రుడని ప్రసిద్ధిగా ఉన్నట్లుగా ఒక అద్వితీయమైన మున్నుపురం త్రిపురాలన్నింటినీ కూడా ఎరుత్తూ దహించి వేసినటువంటి వాడు ఉలగు లోకాలను ఉపసంహరించాడు అని. అదేవిధంగా ఆయనెన వాటిని మళ్ళీ సృష్టించేవాడు బ్రహ్మని. అమరర్క్ అటువంటి దేవతలకు జ్ఞానాన్ని, ప్రళయం చేసేటువంటి శక్తిని, అదేవిధంగా మరలా ఉత్పత్తి చేసేటువంటి సృష్టి శక్తిని ఇచ్చి ఉలగు లోకాలకు అమైత్ అసలు చేసిన పరమాత్మ ఉళన్. ఆ ఇద్దరికీ కూడా, అటు బ్రహ్మకు ఇటు శివునికి కూడా అంతర్యామి. మనసు ఏ విధంగా అయితే అంతర్యామి లేకపోతే ఈ చెయ్యి కాలు ఇవన్నీ కదలడానికి వీలవుతుందా చెప్పండి. ఆ విధంగా బ్రహ్మరుద్రాదులకు కూడా అంతర్యామిగా ఉండబట్టి ఆయనేమో దహించి వేస్తున్నాడు, ఈయన సృష్టి చేస్తున్నాడు. పేరుకు మాత్రం వారిద్దరిది, కానీ లోపల చేసేది ఎవరు? మన స్వామివారు. సృష్టి సంహారకర్తలైన బ్రహ్మరుద్రాదులు ఉండగా శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనడానికి కారణం. అంటే ఈ బ్రహ్మాదులకు కూడా అగోచరమైనటువంటిది మూల ప్రకృతి మహదహంకార తత్వాలు. ఈ బ్రహ్మాదులు కూడా స్వయంగా సృజించి ప్రళయాన్ని సంహరించుటయే. సృష్టి సంహారాలు బ్రహ్మరుద్రాదులు చేస్తున్నట్లు లోకంలో ప్రసిద్ధి వచ్చింది. ఆ విధంగా సృష్టి సంహారాలు బ్రహ్మకు అంతర్యామిగా, దేవతలకు జ్ఞానోపదేశం చేసిన రీతిగా బ్రహ్మాంతర్యామిగా ఉండి, రుద్రునకు అంతర్యామిగా ఉండి, త్రిపురాలని కూడా సంహారం చేసినట్లుగా రుద్రాంతర్యామిగా ఉండి తానే చేస్తూ ఉండడం చేత ఆ శ్రీయప్పతియే పరాత్ పరుడు అని స్పష్టంగా ఈ వైదిక జ్ఞానాన్ని ఈ పాశురం ద్వారా స్వామివారు పరతత్వాన్ని ఆళ్వార్లు ఆవిష్కరించారు. ఆ తరువాత మరలా ఈ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. 9వ పాశురం చూద్దాం. உளனெனிலுளன் அவனுருவமிவ்வுருவுகள் உளநலனெனில் அவனருவமிவ்வுருவுகள் உளனென இளனென இவை குணமுடமையில் உளநிரு தகமையோடு ஒழிவிலன் పరందే. ఆహా, ఏమి మధురమైనటువంటి పాశురాలండి. ఈ పాశురంలో ఒక్కొక్కరికి సమాధానం కూడా చెప్తున్నారు. ఏమిటి? ఉళనెనిలుళన్ అంటే ఉన్నాడన్నా, ఉళన్ ఉన్నాడు అంటే అప్పుడు ఉన్నాడు. ఇవ్వురువుగళ్ అంటే ఈ లోకంలో ఉన్న చిత్తు అచిత్తులు, అవనురువం వాటికి స్థూల శరీరాల్లో ఉన్నాడు అంటే. ఉళనలనెనిల్ లేడు పరమాత్మ అంటే కూడా ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఇవ్వురవుగళ్ ఈ వస్తువుల్లో అవనరువం వాటి యొక్క సూక్ష్మ దశలో ఉన్నాడు. ఉళనెన అని ఇక ఇలనెన
ఉన్నాడన్నా లేడు అనినా ఇవి భావా భావారూపములైన, అది భావము లేదా అభావము, ఈ రెండిటికి కూడా గుణముడమయిల్, గుణముగా కలిగిన వాడు కనుక ఇరుత్తగైమయ్యుడు, ఈ రెండు స్వభావాలతో కూడా ఉన్నవాడు పరందొழிవిలన్, అంతటా వ్యాపించి పూర్ణుడై ఉన్నాడు. భాగవతోత్తములారా, లోకంలో సృష్టి ఎప్పుడూ ఉంటుంది. మరి ప్రళయం వచ్చేసింది, మొత్తం అంతా సృష్టి పోయింది అంటూ ఉంటారు కదా. పోయినట్లు అనిపిస్తోంది కానీ ఎక్కడికి ఏదీ పోదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చూద్దాం. ఈ పాసురంలో సర్వం శూన్యం అండి, ఏమీ ఉండదండి అంటూ ఉంటారు కదా, వారికి సమాధానం చెప్తున్నారు. ఎలా అంటే లోకంలో సర్వ పదార్థాలు భావరూపంలోనూ అభావ రూపంలోనూ రెండు రకాలుగా ఉంటాయి. భావం అంటే ఇప్పుడు చూడండి, కొండ కనపడుతుంది మనకి, అది భావరూపం. అప్పుడు ఉంది అనుకుంటాం, కొండ పగిలిపోయింది. అప్పుడేమంటున్నావు నువ్వు? కొండ లేదు అంటావు. అంటే లేదా? కొండ రూపంతో లేదు, కానీ దాని మూల రూపం ఉంది చూసారు, ఏమిటది? మట్టే కదా. ఆ మట్టి అక్కడే పడింది. అదే మళ్ళీ ఆ మట్టిని పిసికి నువ్వు కనుక చేస్తే కొండ కనపడుతుంది. కనపడినప్పుడేమో సృష్టి అనుకుంటున్నారు, కనపడకపోతే ప్రళయం అనుకుంటున్నారు. అంటే ఏమిటి? స్థూలంగా మన కంటికి కనపడితేనేమో ఉంది అంటున్నాం, కంటికి కనపడకపోతే లేదంటున్నాం. నిజానికి లేదా? ఉంది, ఎప్పుడూ ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అలాగే ఈ జీవాత్మలన్నీ కూడా అంతేనండి. ఎవ్వరూ ఎక్కడికి పోయేటువంటి పనే లేదు. 2వ అధ్యాయంలో పరమాత్మ చెప్పారన్నమాట. లేదు అంటే లేదని కాదు, ఉంది అంటే ఎప్పటికీ ఉన్నటువంటిదే. దాన్ని సూక్ష్మ దృష్టితో గనక చూస్తే స్థూలము సూక్ష్మము. ఒక వృక్షం ఉందనుకోండి, అది పైకి వచ్చిన తర్వాత ఇది మామిడి చెట్టు, అబ్బా మామిడికాయలు కాసింది, ఎంత బాగుందో అను. తర్వాత కొన్నాళ్ళకి అది నశించిపోతుంది. నశించిపోతే ఇంకా మామిడి చెట్టు లేదు అనే. మరి లేకపోతే మళ్ళీ ఎలా వస్తుంది ఆ మామిడి చెట్టు? అంటే స్థూల రూపంలో లేదు, కానీ సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఎక్కడో భూమిలోకి వెళ్ళిపోయింది. ఏ పదార్థమైనా అంతేనండి. స్థూల రూపంలో కనపడితేనేమో సృష్టి అంటున్నాం, అది కనపడకపోయేసరికి ఇక లేదు, అది ప్రణయం అండి అంటూ ఉన్నారన్నమాట. అలా లోకంలో కాబట్టి ఈశ్వరుడు లేడు అంటే ఏదో ఒక దేశకాలంలో ఈశ్వరుడు ఈ కాలంలో ఈ దేశంలో లేడు అని అర్థం. కానీ సర్వశూన్యవాదులకి ఇది అర్థం కాదు. ఇంకోటి, ఆయన ఉన్నాడు అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. లేడని ఎట్లా అంటావయ్యా నువ్వు? సూర్యుడు లేడు అంటే నీకు కనబట్టలేదు. ఆ గోళం వెనకకు వెళితే మిగిలిన దేశాలు అక్కడ ఉన్నాడు కదా. అదేవిధంగా లేదు అనేది ఉండదు, అది సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతాం. గడ్డి పరకలు చూడండి, ఎండాకాలం వస్తే ఒక్కడి కనపడదు, ఇంకా లేదు అనుకుంటాం. వాన పడేసరికి ఎక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి, అంటే స్థూల రూపంలోనేమో కనబట్టలేదు, సూక్ష్మ రూపంలో అది వెళ్ళిపోయి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇది మన వెంట్రుకలు కూడా అంతే కదండి. యథోర్ణనాభి సృజతే గృహతే చ యథా సతః పురుషాత్ కేశలోమాని. వెంట్రుకలన్నీ తీసేశాడు, క్షౌరం చేయించుకున్నాడు, ఇంకా వెంట్రుకలు లేవనుకుంటే ఎట్లా? మళ్ళీ కొన్నాళ్ళంగా వస్తూనే ఉంటాయి. ఎంత విచిత్రం అండి. లేవు అన్న చోట నుంచే ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. తథా, ఆ విధంగా ఈ సృష్టి అంతా కూడా తథాక్షరాత్, అక్షరస్వరూపుడైనటువంటి పరమాత్మ నుండి కూడా వస్తుంది అని స్పష్టంగా చెబుతూ, నీ సర్వశూన్యత్వం ఏమీ లేదండి, సృష్టి అయిపోయింది, చెట్లు పోయి గాలిలో పోయిందని చెప్తూ ఉంటారు. అవన్నీ వట్టి మాటలు. ఏది ఎక్కడికి పోదు.
సూక్ష్మ దశలోకి వెళ్ళిపోవడమే నువ్వు లేదని వాదిస్తున్నావు. ఎప్పుడైనా స్థూల దశ వచ్చినప్పుడు అప్పుడు నీకే అర్థమవుతుంది. ఈ రెండు మాటలు స్థూల సూక్ష్మ చిత్ అచిత్తు విశిష్టుడే పరబ్రహ్మ అయినటువంటి శ్రీయప్పతి, రెండు రూపాలు ఆయనవే అని అప్రతిహతంగా అర్థమవుతుంది. దీన్ని సర్వశూన్యత్వాన్ని సిద్ధించదు అనేటువంటి వారికి ఇది చెప్పబడినట్లయిందన్నమాట. వారిని నిరసించారు. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారన్న కదా, ఆ శ్లోకం మీ దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉంటే తీసి చూడండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేను లేక అని కానీ నువ్వు లేదు అని కానీ ఒకప్పుడు మన ఇద్దరం కూడా లేవు అని కానీ లేదు. అంటే ఎప్పుడు మన ఇద్దరం ఉన్నాం. అంటే జీవుడు ఉన్నాడు, పరమాత్మ కూడా అలాగే ఉన్నాడు. నత్వేవాహం జాతునా నత్వం నేమే జనాధిప. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా అంతే, ఈ మహారాజులు అంతే. వీళ్ళు ఒకప్పుడు ఉన్నవాళ్ళే ఇప్పుడు ఉన్నారండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మనుష్యాకారంలో లేకపోవచ్చు, వేరే జన్మలో గత జన్మలో ఉన్నారు వీళ్ళంతా. లేనివాడు ఇప్పుడు ఎలా వస్తాడు చెప్పండి? ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ మనం వాడే పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉన్నాయి. అయితే వేసవి కాలంలో కనపడకపోయేసరికి ఇంకా లేదని అనుకుంటున్నాం. మళ్ళీ అవి ఉత్పత్తి అయినప్పుడు ఉన్నాయి అనుకుంటున్నాం. అంతే. కాబట్టి నేను యథార్థమే, నువ్వు యథార్థమే, ఈ మహారాజులు యథార్థమే, ఈ సృష్టి యథార్థమే అని ఆ శ్లోకానికి అర్థం. జాగ్రత్తగా కనుక చూస్తే అది మన చక్కనైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఎంతో అనువైనటువంటి శ్లోకమని పెద్దలు సాయించారు భాగవతోత్తములారా. కాబట్టి తరువాత 10వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు, చూద్దాం. పరంధతన్ పరవయుள் நீர்தொறும் பரந்துளன் பரந்தவண்டமிதென நிலவிசும் பொழிவரா கரந்த சிலிதந்தொரும் இடம் திகழ் பொருள்தொரும் கரந்தெங்கும் பரந்துளன் ఇవైయుండ కరణే. ఇది 10వ పాశురం. ఈ 10వ పాశురంలో ఏం చెప్తున్నారు? ఇవై ఉండ అంటే ఈ పదార్థాల్ని సంహరించిన కరణ్, దృఢమైనటువంటి ప్రమాణ సిద్ధుడైన వాడు పరాత్పరుడు. పరందతన్ అంటే వ్యాపించి చల్లనైన, పరవయుళ్ సముద్రంలో, నీర్తోరుం జల పరమాణువులో ఉన్నటువంటి పరంద విశాలమైన అండమిదెన అండంలాగా వ్యాపించి ఉన్నవాడు. నిలం భూమిలో, విశుంభు ఆకాశంలో, కరంద అతి సూక్ష్మమైనటువంటి శిలిడందొరుం అల్ప శరీరంలోనూ, ఎడం ఆ శరీరంలో ప్రకాశిస్తూ, పొరుదోరుం ఆత్మ వస్తువులన్నిటిలోనూ, ఎంగుం అంతటా కూడా పరిపూర్ణమై అదృశ్యుడై, కరంద్ ఎంగుం పరందుళన్ వ్యాపించి ఉన్నవాడు. అది పరమాత్మ యొక్క లక్షణం. అంటే ఇవన్నీ కూడా వేద అదే ఉపనిషత్ ప్రతిపాదకమైనటువంటి వాక్యములకు ఆళ్వార్లు ఈ పాసురంలో చెప్పారన్నమాట. ఆ ప్రకారంగా భగవద్ విషయం సేవిస్తే అవన్నీ కూడా మీకు ఏ దానికి ఏది ప్రమాణమో కూడా తెలుస్తుంది. అయితే మనం సూక్ష్మంగా చెప్పుకుంటున్నాం కాబట్టి జగత్ సంహారకర్త, వేద ప్రమాణ సిద్ధుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అంతములేని సముద్రములన్నీలో ఉన్న జలకణాలు అన్నిటిలోనూ ఉన్నాడు. సముద్రంలో ఒక నీరు చుక్క చూసి ఇక్కడ సముద్రం కాదు అనగలమా? ఆ నీటి చుక్కలో పూర్ణంలో ఉన్నాడు. ఎక్కడ ఏ భాగం ముట్టుకున్నా ఆ సముద్రము యొక్క నీటి బొట్టు
అంతటా వ్యాపించినట్లుగా భూమిలోనూ అంతే, ఆకాశంలోనూ అంతే, సూక్ష్మమైనటువంటి అచిత్ వస్తువుల్లోనూ లేదా చిత్ వస్తువుల్లోనూ వ్యాపించి ఉన్నవాడు ఒకడు. ప్రకాశిస్తున్నటువంటి జీవాత్మలు విశాలమైనటువంటి బ్రహ్మాండమందున్నట్ల శ్రమ లేకుండా, సంకోచం లేకుండా వ్యాపించి ఇతరులకు అగోచరంగా ఉన్నాడు సుమా అని చెప్పారండి. చూడండి, ఇప్పుడు ఒక వస్తువులో ఉప్పు కణిక తీసుకుంటే పైన ఉప్పు ఉందా, మధ్యలో ఉందా, మధ్యలో ఉందా అంటే ఆ ఉప్పతనం ఏదైతే ఉందో మొత్తం ఆ రాయిలో ఉంటుంది కదా. ఆ విధంగా ప్రతి వస్తువుల్లో మొత్తము వ్యాపించి ఉంటాడు. భూమి కాదు, ఆకాశం కాదు, నీరు కాదు, నిప్పు కాదు, వాయువు కాదు, వాటి అంతటా వ్యాపించి ఉన్న వాడినే పరమాత్మ, పరంధాముడు, నారాయణుడు అని అంటారన్నమాట. వాటిల్లో ఎలా ఉన్నాడు ఆయన? శ్రమ లేకుండా వాటిని అన్నింటినీ కొండలో కొండంత, ఏమంటే ఏనుగులో ఏనుగంత, చీమలో చీమంత, పాములు, జీవుడు ఉంటున్నాడు కదా. ఆ విధంగా అతి తేలికగా ఈ సమస్త సృష్టిని భరిస్తూ ఉన్నవాడు ఎవరంటే శ్రీహరి. అది ఇతరులకు అగోచరంగా ఉంటాడు. ఎవరు సామాన్యులు కనిపెట్టలేరు స్వామివారిని అని చెప్పారు భాగవతోత్తములారా. మరి 11వ పాశురం ఫలశ్రుతిగా చెప్తున్నారు. కరవిశుంబెరివళి நீ நிலமிவமிசை வரனவில் திரல்வலி அழிபொழியாய் நின்னா பரநடி மேல் குருகூர் செட்டகோபன் சொல் நிரநிராயிரத்து இவை பத்தும் வீడే కరవిశుంబెరివళి. ఈ పాశురంలో కరం అంటే అతి సూక్ష్మమైనటువంటి విశుంభు ఆకాశాన్ని, ఎరి అగ్ని, వళి వాయు, నీర్ అంటే జలం, నిలం భూమి, ఇవైమిషై వీటికంటే పైన ఉన్న పరన్ శ్రేష్టమైన నవిల్ శబ్దం, శబ్దం కూడా పరమాత్మ స్వరూపం కదా. తిరల్ అంటే దాహక శక్తి, మంటలు మండించే శక్తి, వళి బలం, అళి చల్లదనం, పొరై ఓర్పు, ఆయ్ తనకు ప్రకారంగా కలవాడు. నిన్న అటువంటి స్వామి వేంచేసి ఉన్న పరాత్పరుడైన శ్రీయపతి యొక్క అడిమేల్ శ్రీపాదాల మీద నిరనిరై ఆహా శబ్దపుష్టి, అర్థపుష్టి. చూశారు కదా పదాలన్నీ ఎలా చెప్పారు? అవనవ అవరవర్తమత మదరియ రివగ వగ అవని వను వళి వళి అనేటువంటి చిత్ర విచిత్ర పదాలు. ఇవన్నీ కూడా వేదాంతమును చెప్పేటువంటి పదాలు. ఆళ్వార్ల నోటి వెంబట పొంగి పొరలి మహాప్రవాహంగా వచ్చాయి చూశారా. అటువంటి ఆ ఆళ్వార్లు కురుగూర్ తిరునగరియే అవతార స్థానంగా కలిగినటువంటి శటగోపన్ దుష్టులను జయించేటువంటి నమ్మాళ్వార్లు సొల్ సాయించినటువంటి ఆయిరత్తుల్ ఇవై 10 1000 పాశురాల్లో ఈ 10 పాశురాలను స్వామివారికి వీడు సమర్పించబడ్డాయి. అంటే ఆ స్వామివారికి ఈ 10 పాశురాలు అనుసంధించేటువంటి వారికి పరమపదము సిద్ధము అని ఈ పాశురాల చేత ఈ తిరువాయ్మొழிని అనుసంధించే వారికి ఫలితాన్ని కూడా చెప్పారు. భాగవతోత్తములారా, ఆళ్వార్లు సాయించినటువంటి శబ్దార్థ శయ్య సందర్భాలతో ఉన్నటువంటివి 1000 పాశురాలు ఉన్నాయిట. దానిలో ఇవి కేవలం మొదటి 10 పాశురాలు అని మనకు అనుగ్రహించారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం, జీయర్ తిరువడిగళే శరణం.